నౌ ఐ రిక్వెస్ట్ టీజీ విశ్వప్రసాద్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ పార్థసారథి గారు, మధుసూదన్ గారు అండ్ మల్లప్ప ఇన్ సపోర్టింగ్, అంటే ఇక్కడ ఈవెంట్ చేయడానికి కానీ సినిమా ఆదరణలో చేయడానికి అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందన్న ధైర్యం ఇచ్చింది దానికి. ఇంక్లూడింగ్ అశ్విన్ ఎక్కడున్నాడు. సో నేను 2017లో ఇండియాలో సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఎమ్మెల్యే మూవీ ఇక్కడే చేయాలని చాలా ప్లాన్ చేసాము. కాకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల అది నిర్మల్లో తీసాం మోస్ట్ ఆఫ్ ఇట్. అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ ఇక్కడ బైపాస్ రోడ్ మీద చేసాము. ఆ రోజు నుంచి ఏదైనా ఫుల్ సినిమా ఆదరణలో చేయాలని చాలా ప్లాన్ చేస్తాము. ఒక 2 months బ్యాక్ రణమండల అని చెప్పి ఒక మూవీ లాంచ్ చేసాం ఇక్కడ. సో రణమండల డెఫినెట్గా వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ వచ్చేలానే అది చేసాము. కాకపోతే ఆదోన్లో షూటింగ్ చాలా తక్కువ ఉండొచ్చు. కానీ ఈ మూవీ గరివిడి లక్ష్మి మొత్తం ఆదోనిలోనే మెజారిటీ చేయాలని. ఇంకొక విషయం ఏమంటే మా అమ్మాయికి ఫస్ట్ అంటే డెబ్యూ ప్రొడ్యూసర్గా లాంచ్ అవ్వడానికి తనకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఈ కంటెంట్ నమ్మి ఇనీషియల్గా స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని ఫాలో చేసి దీన్నే ఫస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా తను చూస్ చేసుకుంది. సో అంటే దాన్ని బట్టి అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈ మూవీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయన్నది. సో ఇది డెఫినెట్గా చాలా పెద్ద మూవీ అవ్వాలని. సో ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పాను. కాకపోతే మినిమంగా చెప్పాలంటే ఒక ఉమెన్ ఐడెంటిటీ పోవడం ఎలా ఉంటుంది అన్నది డెఫినెట్గా ఈ సినిమా ద్వారా మీరు చూస్తారు. ఈ సినిమా ద్వారా అగైన్ వీ బ్రింగ్ బ్యాక్ అవర్ ఐడెంటిటీ అనుకుంటున్నాను. సో వీఆర్ లుకింగ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ బిగ్. థ్యాంక్ యూ.